నల్గొండ వెళ్తే నల్గొండలో చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలతో జనాల్లోకి వెళ్ళాలని అందరినీ కలిసికట్టుకు ఒకదానికి తీసుకొచ్చి ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొరకాని కొయ్యిలా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. వర్గపోరు అదే ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లా ముఖ్యంగా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుందో ఆ యొక్క ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నటువంటి రాష్ట్ర జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేలకు అక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులకు కొద్ది విభేదాల కారణంగా యొక్క ఆత్మీయ సమ్మేళనాల యొక్క ప్రభావం అసంతృప్తి నేతలకు యొక్క ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా మండల స్థాయి నాయకులకు, ఈ విధంగా కార్పొరేషన్ చైర్మన్లకు వీళ్ళందరికీ మధ్య ఉన్నటువంటి యొక్క తగాదాల కారణంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలకి వీరంతా దూరంగా ఉండడంతో ఈ బీఆర్ఎస్ పార్టీ మరి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్లయితుంది. ఎందుకంటే రానున్న మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలతోటి మమేకమై ప్రజలకు అందిస్తున్నటువంటి అధికార పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ అసంతృప్తులు ఉన్నటువంటి అందరినీ కూడా చేరదీసి రానున్న రోజుల్లో పార్టీ అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరు కాకపోవడంతో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కటెం శ్రీహరి సభా వేదిక పైనే బహిరంగంగా కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. పార్టీలో ఉంటూ పార్టీలో పదవులు అనుభవిస్తూ ఆత్మీయ సమ్మేళనాలకు రాకపోవడము పార్టీకి నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుందని, అలాంటి వారిని సహించలేదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మిగతా చోట్ల కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలకు నాయకులు రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యేలు కొంత నిరాశ నిస్పృహలకు గురవడంతో పాటు రానున్న రోజుల్లో వీరితో మరింత తలకాయ నొప్పి ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు వేదికగా వాళ్ళు రాకపోవడంతో వీరు కొంత అసహనానికి గురవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఆత్మీయ సమ్మేళనాల పేరిట నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలకు మమేకమై ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నప్పటికీ సొంత పార్టీలోనే ఇలాంటి అసంతృప్తులు బయటపడడంతో వారు ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజశేఖర్, అంటే ఈ క్రమంలోనే మిగతా ఏదైతే పార్టీలకు జంప్ చేసే అవకాశాలు కనిపి, ఎందుకంటే ఈ అసమ్మతి రాగం అందుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సయోధ్య కుదిచా ప్రణాళికలు లేకపోతే అలాంటి ప్రయత్నాలు ఏమైనా అధిష్టానం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగదీష్ రెడ్డి లాంటి ఒక నాయకుడు ఉన్నటువంటి సభలోనే లేకపోతే వాళ్ళు వస్తున్నటువంటి సభలోకి ఇలాంటి జరగడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అసంతృప్త నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే పోటీ చేయాలని 2-3 నాయకులు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పాత నాయకులందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరో కొద్ది రోజులు ఉండడంతో అసంతృప్తులను బుజ్జగిస్తారా, లేకపోతే పార్టీలోకి మొదటి నుంచి పనిచేసిన వారిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందించి ఏదైనా పదవులు కట్టాలి చెప్తారా అనేది అయితే పార్టీ అధిష్టానం అయితే ఆలోచిస్తుంది. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గానికి చెందినటువంటి చెక్కిలం అనిల్ కుమార్ ఇప్పటికే పార్టీ రాజీనామా చేయడం జరిగింది. మరొక అసంతృప్తి నేత ఇప్పటికే తన సొంత ఖర్చులతోటి నియోజకవర్గంగా పర్యటిస్తున్నాడు. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో పిల్లి రామతో పాటు చాడా కిషన్ రెడ్డి వీరిద్దరు కూడా అధికార పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఇప్పటికే పిల్లి రామరాజు పట్టణాధ్యక్షుడు ఉన్నటువంటి కౌన్సిలర్ పిల్లి రామరాజు పైన వేటు వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ అతను ఏమాత్రం తలగకుండా తన సొంత నిధులతో, సొంత ఖర్చులతో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఇదే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి తలనొప్పులు ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరి పార్టీ అధిష్టానం కనుక వీరందరినీ కూర్చోబెట్టి భుజగిస్తున్నా, లేకపోతే చివరి క్షణంలో ఎవరికి అయినా అసంతృప్తి ఉంటే వారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారా, లేకపోతే మరి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా మరి కొద్ది రోజుల్లో తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, పార్టీలో కొంతమంది అసంతృప్తి నేతలతో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీలో కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్టుంది. రాజశేఖర్.